ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం విశ్వసనీయతకు మరియు భక్తుల నమ్మకానికి ప్రతీకగా నిలిచిన అతి పురాతన పుణ్యక్షేత్రం. ఈ ఆలయంలోని తిరుమల కొండలో దైవ స్వరూపుడైన వెంకటేశ్వర స్వామి విగ్రహం అనేక శతాబ్దాలుగా భక్తులను ఆకర్షిస్తోంది. కొన్ని అద్భుతాలు ఈ ఆలయ చారిత్రక వాస్తవాలను మరింత గాఢతరం చేస్తాయి. అయితే ఈ అద్భుతాల్లో ఒకటి నిజంగా జరిగిన సంఘటనగా విస్తృతంగా విశ్వసించబడుతోంది. అది వెంకటేశ్వర స్వామి కళ్ళు అచానకమే తెరిచిన సంఘటన. ఈ సంఘటన 20వ శతాబ్దంలో జరిగింది. ఆ కాలంలో తిరుమల ఆలయంలోని పూజారులు మరియు శ్రీవారి సేవాకారులు అన్ని విధాలుగా భక్తుల పూజలలో బిజీగా ఉన్నారు. ఒకరోజు ఆలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమం తర్వాత మూర్తి కళ్ళు ఎప్పటిలాగే మూసి ఉండగా పూజారి తానే అందుబాటులో ఉన్నప్పుడు అనుకోకుండా విగ్రహం కళ్ళు తెరిచినట్లు భావించబడింది. ఈ దృశ్యం పూజారి మాత్రమే కాకుండా పక్కనే ఉన్న ఇతర భక్తులకు అద్భుతంగా కనిపించింది. ఈ విషయాన్ని ఆలయంలోని అధికారులకు తెలియజేయడంతో వారు అక్కడే సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. ఆ ఫుటేజ్లో స్పష్టంగా కళ్ళు మూసివేసిన స్థితి నుంచి కళ్ళు తెరుచుకుని కాస్త కదలిక జరిగినట్లు కనిపించింది భావించారు. ఈ ఘటన ఆలయంలో పెద్ద సంచలనంగా మారింది. దీనికి సంబంధించి పూజారులు, సహాయకులు మరియు భక్తుల నుంచి అనేక ప్రత్యక్ష సాక్ష్యాలు అందాయి. ఈ అద్భుతం పైన పూజారుల అభిప్రాయాలు కూడా భిన్నంగా ఉన్నాయి. కొందరు ఈ విషయం పూజారుల దీర్ఘకాల భక్తి ఫలితమని భావిస్తుంటే, మరికొందరు భక్తులు ఈ కదలిక స్వామివారి కృప యొక్క ప్రత్యక్ష సంకేతం అని నమ్ముతున్నారు. ఈ సంఘటన తర్వాత ఆలయ సందర్శకుల సంఖ్య అధికమైంది. ఎందుకంటే అందరూ ఈ అద్భుతాన్ని చూడాలని, స్వామివారి కృపను పొందాలని కోరుకునిపడ్డారు. ఈ కళ్ళు తెరిచిన సంఘటన ఆత్మీయులు హృదయాలలో విశ్వాసానికి మరింత బలాన్ని ఇచ్చింది. భక్తులు స్వామివారి కృపపాత్రులు కావాలని మరింత భక్తితో ప్రార్థనలు మొదలుపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన సాక్ష్యాలు, వీడియోలు, రికార్డులు ఇవన్నీ కూడా ప్రస్తుతం తిరుపతి ఆలయ స్మారకాల్లో కూడా ఉంచబడ్డాయి. ఈ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా భక్తుల సందర్శనను ఆకర్షిస్తూ ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి అనగా వెంకటేశ్వర అంటే పర్వతాధిపతి ఇది అయిన తిరుమల పర్వతంపై రాజుగా ఉండటం సూచిస్తోంది. ఆయన కళ్ళు అచానకమే తెరచడం అంటే ఆ విశ్వానంద దేవుడి మనుషుల బాధలను, ప్రార్థనలను ప్రత్యక్షంగా గమనించడం మరియు వాటికి స్పందించడం అన్న అర్థాన్ని కలిగి ఉంది. భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ అద్భుతం ఒక నూతన మైలురాయి. ప్రత్యేక పూజలలో మరింత వేడుక, ఆధ్యాత్మిక ఉత్సాహం ఏర్పడింది. భక్తులు కేవలం శరీర దర్శనం కాదు, ఆధ్యాత్మిక దర్శనాన్ని కూడా పొందుతున్నట్లు భావించారు. పూజారులు, సన్నిధాన సేవాకారులు కూడా ఈ విషయం ద్వారా మరింత బాధ్యతతో, మరింత భక్తితో తమ సేవను కొనసాగించారు. ఈ విధంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరిచిన సంఘటన వాస్తవ జీవితంలో జరిగిన దైవిక శక్తి యొక్క ప్రత్యక్ష సంకేతంగా ఉన్న ఒక అద్భుతం. ఇది మనందరికీ భక్తి, విశ్వాసం, ఆశీర్వాదాల విలువను మరింత బలపరుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.